అబ్బా! నువ్వా ఆ ఇంటికొచ్చి నన్నే కొడతావా? అబ్బా కొట్టకో, చంపేస్తాను. నొప్పిగా ఉందా? నా పాపని కిడ్నాప్ చేస్తే మరి నాకెంత నొప్పిగా ఉండాలి? మర్యాదగా నా బిడ్డని నాకు అప్పచెప్పు. నీకు కావలసిన తామ్రపత్రాలు ఆ రామలక్ష్మి దగ్గరున్నాయి. నీకేదైనా ఉంటే ఆ రామలక్ష్మితో నేరుగా పెట్టుకో. మధ్యలో నా బిడ్డ ఏం చేసింది? దాన్ని కిడ్నాప్ చేసావు? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు పాప మీద ప్రేమున్నట్టు మాట్లాడుతూ ఉంటే నవ్వొచ్చింది. అసలు ఆ బిడ్డ నీ కడుపున పడ్డమే నీకిష్టం లేదు. ఆ బిడ్డ ఏడుస్తుంటే నిన్ను పాలివ్వమంటే ఆస్తి రాసివ్వమన్న ఘాతకురాలివి నువ్వు. నువ్వొచ్చి నాకు చెప్తున్నావా బిడ్డ సెంటిమెంట్ గురించి? నిన్నేం చేస్తానో చూడు. రామలక్ష్మి నువ్వా? ఎస్, నేనే. ఇంతవరకు నీ ముందు మాట్లాడింది అష్మిత అనుకున్నావు కదా? ఆ రోజు అష్మిత కూడా నీ దగ్గరికి నా రూపంలో వచ్చి నీ దగ్గరున్న తామ్రపత్రాలు కొట్టేసింది. ఎప్పుడు మోసపోయినట్టే ఆ రోజు కూడా మోసపోయావు. ఆ తామ్రపత్రాలు నా దగ్గరున్నాయని నా వెంట పడ్డావు. నిజానికి ఆ తామ్రపత్రాలున్నది నా దగ్గర కాదు. నువ్వు నా వెంట పడాలని తెలివిగా అష్మిత నా రూపంలో వచ్చి తామ్రపత్రాలని కొట్టేసింది. అష్మిత ఎందుకలా చేస్తుంది? దానికి కావాల్సింది నీకు దక్కే నిధిలో వాటా కాదు. ఆ నిధి మొత్తాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు తామ్రపత్రాలు దాని దగ్గర ఉన్నాయి. నువ్వేమో నా వెంట పడుతున్నావు. అయితే ఆ అష్మితతోనే మాట్లాడతాను. అలాగా? ఫోన్ చెయ్యి. ఇప్పుడే చేస్తాను. అష్మిత, నాకంతా తెలిసిపోయింది. రామలక్ష్మి వేషంలో నువ్వొచ్చి నా దగ్గర తామ్రపత్రాలు కొట్టేస్తావా? అది మీకెలా తెలుసు? అది నేను కాదు. ఆ రామలక్ష్మి నాటక వాడుతుంది. అది నేను కాదు. మరి నువ్వు కానప్పుడు నీకెలా తెలుసని ఎందుకు అడిగావు? నేను కాదని ముందే చెప్పొచ్చు కదా. ఆ రోజు వచ్చింది నువ్వే. ఆ రోజు తామరపత్రాలు తీసుకెళ్ళింది నువ్వే. కాదు, నేను చెప్పేది వినండి. నాకంతా అర్థమైపోయింది. నాకేం చెప్పక్కర్లేదు. నీ పాప నీకు కావాలంటే తామరపత్రాలు తీసుకొచ్చి నాకిచ్చేయ్. నీ బిడ్డని కాపాడుకో. నేను నిజం చెప్తున్నాను. ఆ తామ్రపత్రాలు నా దగ్గర లేవు. అదంతా నాకు తెలియదు.